దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు అంశం 3 ఆరులు అంటే ఏంటి? అది ప్రకటన గ్రంథంలో ఈ 3 ఆరులకి ఒక ప్రత్యేకమైన సందేశం ఉంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మహాగణుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకే స్తుతులు స్తోత్రాలు వందనాలైనా. ఇదిగో మీ ప్రియ బిడ్డ తండ్రి, మీ వర్తమానం అందిస్తుండగా వింటున్న వారు ప్రతి హృదయాల్లో మీ వాక్యాలను నీరు కట్టి ఫలింపచేసి మీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య నామమును పెట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అయితే ఈ సమయంలో ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో క్రీస్తు విరోధి గురించి అక్కడ చెప్పబడింది. ఈ క్రీస్తు విరోధి గురించి చెప్పబడినప్పుడు ఈ క్రీస్తు విరోధి సముద్రంలో నుంచి పైకి వచ్చినట్టు ఒక మృగం సముద్రంలో నుంచి పైకి వచ్చిందని రాయబడింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1 చదువు. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చి, ఏ మృగం అది? క్రూర మృగం సముద్రంలో నుంచి పైకి వచ్చింది. దానికి కొమ్ముల మీద 10 కిరీటకములు ఉండును, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండును. నేను చూచిన ఆ మృగమును చిరుతపులిని పోలినది ఉండును. దాని పాదములు పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చింది. దీనికి ఎవరు ఇచ్చారట అధికారం? ఆ ఘట సర్పం ఇచ్చింది అన్నారు. సరే, ఏంటి ఘట సర్పం? ఆదాము అవ్వల్ని ఆ రోజు ఏదైనా వనంలో మోసం చేసింది అంటే సైతాన్. ఈ అధికారం బలం ఎవరికి ఇచ్చింది? ఈ మృగానికి ఇచ్చింది. ఈ మృగం ఎవరు? క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ కదా. కాబట్టి ఈ మృగం దీన్ని మనం చూస్తే 10 కొమ్ములు 10 కిరీటములు అని చెప్పబడింది. 7 కొమ్ములు 10 కిరీటములు అని చెప్పబడింది. అంటే దానికి ఏంటి సాదృశ్యం? అధికారం. కిరీటాలు అంటే అధికారానికి సాదృశ్యం. అంటే అంత్యకాలంలో ఒక 10 మంది రాజులు కలిసి యాంటీ క్రైస్ట్కి అధికారం ఇస్తారు. అసలు అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఘట సర్పం నుంచి, సైతాన్ నుంచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరొక మృగం ఒకటి ఉంది. అది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11లో, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చుట చూచితిమి. భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం బయటకు వచ్చి చూచిన. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండును. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండును. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండును. అది ఎలా మాట్లాడుతుందట? ఇది ఘట సర్పం వలె మాట్లాడుతుంది. ఆ క్రీస్తు విరోధి సముద్రం నుంచి వచ్చినోడు ఘట సర్పం వలె మాట్లాడుతున్నాడు. ఇది కూడా ఏమవుతుంది? ఘట సర్పం అంటే సైతాన్ యొక్క శక్తితోనే ఇది కూడా వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఒకడు క్రీస్తు విరోధి, రెండోడు ఎవడు? 11 అబద్ధ ప్రవక్త. ఇప్పుడు గొర్రె పిల్ల ఏముంది? చదవమది 11. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకొచ్చుట చూచితిమి. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండును. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండును. అది ఆ మొదటి క్రూర మృగం కన్నా అధికారము శాస్త్రాలనియు దాని ఎదుట చేయుచున్నది. మరియు సావు దెబ్బ తగిలిన బాధపడుచున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలోను నివసించిన వారును నమస్కారం చేయనట్లు అది బలవంతం చేస్తుంది. మొదటి క్రూర మృగం క్రీస్తు విరోధి మనం చూసాం. ఈ క్రీస్తు విరోధి అనేవాడు సాతాను అధికారంతో పనిచేస్తూ 10 మంది రాజులు కూడా నమస్కారం చేస్తూ ఇజ్రాయేలుతో ఒప్పందం కుదుర్చుకొని వీడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే రెండో క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చిందట? భూమిలో నుంచి వచ్చింది. వీడు సముద్రంలో నుంచి. సముద్రం అంటే అర్థం ఏంటంటే ప్రకటన గ్రంథం 17-15 ఉంది, చదవద్దు చెప్తాను. అనేక మంది ప్రజలు, రాజులు, నానా భాషల జనాలు, ప్రపంచమంతా ఉన్నటువంటి జనాలు అందరూ కలిపితే ఈ సముద్రంతో పోల్చాడు. కాబట్టి ప్రజల్లో నుంచి వస్తాడు. వీడు భూమి నుంచి రావడం అంటే అర్థమేంటి? ఒక దేశం నుంచి, ఇజ్రాయెల్ దేశంలో నుంచే వస్తాడు. వీడు వచ్చి ప్రజల్లో ఏం చేస్తాడంటే ఈ క్రూర మృగాన్ని, ఈ యాంటీ క్రైస్ట్ని ఆరాధన చేయడానికి బలవంతం చేస్తాడు. ఆ ముద్ర వేసుకొని బలవంతం చేస్తాడు. చూడండి అక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17-18 వచనాలు చదువు.
కాగా ఉమ్, కొద్దివారే కాని గొప్పవారే కాని ఉమ్, ధనికులే కాని దరిద్రులే కాని ఉమ్, స్వతంత్రులే కాని దాసులే కాని అందరూ తమ కుడి చేతి మీదైనను తమ నొష్టయందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైనను దాని పేరట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. ఇదేం చేస్తాడు ఈ పౌల్స్ టీచర్ అబద్ధ ప్రవక్త? రెండో క్రూర మృగం కొద్దివారు కానీ గొప్పవారు కానీ దోసులు కానీ స్వతంత్రులు కానీ ఎవరైనా సరే నొసటి మీద కానీ చేతి మీద కానీ కుడి చేతి మీద కానీ ఆ ముద్ర వేయించుకున్నట్లు బలవంతం చేస్తాడు. ఆ ముద్ర ఇంకా చదవండి. వేయించుకున్నట్లు బలవంతం చేయుచున్నది. బుద్ధి గలవాడు ఆ మృగం యొక్క సంఖ్యను బుద్ధి గలవాడు ఆ మృగం యొక్క సంఖ్యను లెక్కింపునిమ్ము. అది ఒక మనిషిని సంఖ్య. ఆ సంఖ్య 666. ఆ సంఖ్య 600. ఇందులో జ్ఞానం కలదు. ఇందులో జ్ఞానం కలదు. ఆ సంఖ్య ఏ సంఖ్య అన్నాడు? 666. ఇక్కడ మనం చూస్తే 7వ నంబర్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. అంటే 7ని మనం వర్షిప్ చేయము, ఆరాధన చేయము. కానీ 7 అనే సంఖ్య పరిపూర్ణ సంఖ్య. చూడండి ఆ ప్రకటన గ్రంథము ఎంతది? 5వ అధ్యాయం. ఇంకా చెప్పండి చదువు. 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులను పెద్దలకును మధ్యన వధింపబడిన గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండును. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. చూసారా? ఆ కన్నులు భూమి అందంతటి పంపబడిన దేవుని యొక్క 7 ఆత్మలు. అంటే పరిశుద్ధాత్మ ఒక్కరే కానీ 7 దేనికి సాదృశ్యం అంటే సంపూర్ణతకి సాదృశ్యం. 7 అనేది దేనికి సాదృశ్యం? పరిపూర్ణతకి సాదృశ్యం. ఇది 7 పరిపూర్ణమైన సంఖ్యగా మనం చూస్తున్నాం. ఒకసారి ఈ 7 అనే మాట మనం చూస్తే ప్రకటన గ్రంథంలో 58 పర్యాయంలో 7 అనే మాట రాయబడింది. సరే, మనం చూస్తాం కదా 7 ముద్రలు, 7 తెగుళ్ళు, 7 అన్నీ కూడా ప్రకటన గ్రంథంలో రాయబడాయి. 7 పరిపూర్ణమైన సంఖ్య. అలాగే మగ్దలైన మరియా అనే ఒక వేసికి 8 దెయ్యాలు పట్టే, 7 దెయ్యాలు పట్టి 7 దేనికి సదృశ్యం? పరిపూర్ణంగా దెయ్యాన్ని పట్టేసింది. దెయ్యాలు పట్టేసింది. ఆ దెయ్యాలు యేసు ప్రభువు వెళ్ళగొట్టారు కదా. ఎవరైనా బ్యాక్ సైడింగ్ అయిపోయినా సరే 7 దెయ్యాలు వచ్చేస్తాయి. ఒక దెయ్యం పోద్దాడులో తాగుడు, వ్యభిచారం, దొంగతనం, రకరకాలైన పాపాలకు సదృశ్యమైనటువంటి మనిషిని నడిపించినటువంటి దెయ్యాలు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వల్ల ఆ దెయ్యాలు పారిపోతుంది. ఆ తర్వాత ఈ దెయ్యం ఏం చేస్తుందంటే ఈ నుంచి ఎడలిపోయిన దెయ్యం నీరు లేని చోట వెతుకుతూ ఎక్కడ ఖాళీ లేక తనకంటే చెడ్డమైన 7 దెయ్యాలు తీసుకొచ్చింది. అది తీసుకొచ్చే మనుషులను జీవిస్తే వాడు అంతకంటే ముందుకంటే ఇంకా ఎక్కువ బాగైపోతుంది. ఈరోజు చూడండి భయంకరమైన పాపాలు కనబడుతున్నాయి. సృష్టికర్త దేవుణ్ణి వదిలేసి మనకి ఇష్టమైన మార్గాల్లో జీవిస్తూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ చాలా భయంకరమైన దుష్టత్వంలో జీవిస్తూ ఉంటారు జనాలు. ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. డబ్బు కోసం చంపుకుంటారు, అధికారం కోసం చంపుకుంటారు, ఒకరికొకరు తిట్టుకుంటారు, ద్వేషించుకుంటారు. ఇవన్నీ కూడా ఏంటది? ఆ దెయ్యపు చేష్టలు అన్నమాట. ఇక్కడ మనం చూస్తే 7 అనేది పరిపూర్ణ సంఖ్య అని మనం చూస్తాం. పరిశుద్ధాత్మ పరిపూర్ణమైన సంఖ్య 7. అయితే ఇక్కడ 6 గురించి చెప్పబడితే 3 6 గురించి చెప్పబడుతుంది. 6 6 6 అని ముద్ర. ఇప్పుడు ఆదాము సృష్టించినప్పుడు దేవుడు పరిపూర్ణుడుగా సృష్టించాడు, అసంపూర్ణుడుగా సృష్టించాడు. దేవుడు ఆదాముని పరిపూర్ణంగానే సృష్టించాడు. దేవుడు అక్కడ పాపం లేదు, చీకటి లేదు, వ్యాధి లేదు, రుగ్మత లేదు, ఏ పాపం లేకుండా మనిషిని పర్ఫెక్ట్గా సృష్టించాడు దేవుడు. ప్రైజ్లో ఇప్పుడు ఎప్పుడైతే ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆదాము పాపం చేశారు. పాపం చేసినప్పుడు వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? దేవుణ్ణి పోగొట్టుకున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి జీవాన్ని పోగొట్టుకున్నారు. అందుకే ఇక్కడ 6వ నంబర్ దేనికి సాదృశ్యం అంటే అది ఒక మనుష్యుని సంఖ్య అని ఉంది అక్కడ బైబిల్లో. ఇందులో జ్ఞానం కాదండి. మనుషుని సంఖ్య ఎలాగండి? దేవుడితో ఒక మనిషి కలిసి ఐక్యం చెందినప్పుడు ఆ మనిషి పరిపూర్ణుడు అవుతాడు. 7 పరిపూర్ణ సంఖ్య. దేవుడి యొక్క పరిపూర్ణతలోకి వస్తాడు.
ఆదాము దేవుని సపరేషన్ అయిపోతారు, దేనిగా మిగిలిపోయాడు? శిష్యుగా మిగిలిపోయాడు. ఇక్కడ ఒకటి మొదట 3 ఆవుల గురించి చెప్పినప్పుడు లూసిఫర్ ఒకప్పుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడి దగ్గర ఉన్నాడు, దేవుడి సన్నిధిలో ఉన్నాడు, దేవుడిని ఆరాధన చేస్తున్నాడు. వాడు దేవుడి మీద తిరుగుబాటు చేసి పడిపోయినప్పుడు పట్టాడు. దేవత అక్కడ పరలోక రాజ్యంలో యుద్ధం జరగడం, వాడి కింద తోసేయడం, అక్కడ దేవుడి నుంచి పూర్తిగా వేరైపోయాడు కదా సైతం గాడు. అప్పుడు వాడు ఏం మొదలైపోయాడు? దేవుడి నుంచి వేరైపోయాడు కాబట్టి అసంపూర్ణత పోయింది, సంపూర్ణత పోయి అసంపూర్ణుడిగా మిగిలిపోయి 6 అని మనం చెప్పవచ్చు. దేవుడితో 6వ నంబర్ కలిగిన మనిషి, 6వ దినం సృష్టించబడిన మనిషి దేవుడి నుంచి వేరైతే 6గా మిగిలిపోయాడు. మొట్టమొదటి లూసిఫర్ 6గా పడిపోయాడు కాబట్టి లూసిఫర్ 6గా ఉన్నాడు. అండర్స్టాండ్ అయింది కదా? రెండో మృగం, రెండోది ఎవరు? ఈ అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త ఎక్కడ నడిపిస్తాడు మనుషుని? క్రీస్తు విరోధి అనే మృగానికి ఆరాధన మీరు చెయ్యండి, ఆ ముద్ర వేయించుకోండి అని ఏం చేస్తాడు? బలవంతం చేస్తాడు అందరినీ. అలా చెయ్యకపోతే, ఆ ముద్ర వేయించుకోకపోతే సంహరించడానికి కూడా వీళ్ళు వెనుకాడు. ఇప్పుడు రెండో ఆరు దేనికి సదృశ్యం? అబద్ధ ప్రవక్త. ప్రకటన గ్రంథంలో 2 మృగాల గురించి మనం చూస్తాం. ఒక మృగం క్రీస్తు విరోధి, రెండో మృగం అబద్ధ ప్రవక్త. చూసారా? ఈ సాతాను వేరైపోయాడు కదా. ఇక్కడ మనం చూస్తే సాతాను త్రిత్వం కనబడుతుంది. పరిశుద్ధుడైన తండ్రికి శత్రువు ఎవరు? ఈ గడస. యేసు ప్రభువుకి శత్రువు ఎవరు? యాంటిక్రైస్ట్, క్రీస్తు విరోధి. పరిశుద్ధాత్మక శత్రువు ఎవరు? అబద్ధ ప్రవక్త. 3 ఆవులు కనబడే ప్రజలు, సైతాను, అబద్ధ ప్రవక్త, దేవుని నుంచి వేరైన యాంటిక్రైస్ట్ కదా. 3 ఆవుల గురించి చెప్పబడుతుంది. ఒకరు ఏంటి? పరిశుద్ధాత్మక శత్రువు ఎవరు? అబద్ధ ప్రవక్త. యేసు ప్రభువుకి శత్రువు ఎవరు? క్రీస్తు విరోధి. అదే మొదటి మృగం సముద్రం నుంచి వచ్చినప్పుడు చూస్తున్నాం మనం. తర్వాత తండ్రి అయిన దేవుని శత్రువు ఎవరు? గడ సర్పం, సైతాన్ గడ్డ. చూసారా? ఇక్కడ సాతాంత్రిత్వం కనబడుతుంది. దేవుడు ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు పర్ఫెక్ట్ కాబట్టి అతను 7 ప్రజలు దేవుని 7 ఆత్మలు గల చెప్పిన వాడు సంగతులు అని మనం చదువుతాం. అంటే ఈ నంబర్ దేనికి సదృశ్యం? ఒక కొలతకి సదృశ్యం అనమాట. ఇప్పుడు సైతాన్ యొక్క సైతాను ఒక 6గా ఉన్నాడు. దేవుడి నుంచి వేరైన మనిషి కూడా 6. దేవునితో ఐక్యం చెందినప్పుడు ఏమవుతాం? మనం కూడా 7గా మారిపోతాం. అంటే దేవుని సంఖ్యలో కలిసిపోతాం. దేవుడితో ఎవరైతే కలుస్తారో, ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో వాళ్ళు 6గా ఉండరు. ఇక పరిపూర్ణతలోకి వచ్చేస్తారు, 7గా వచ్చేస్తారు. ప్రైజ్లో అండర్స్టాండ్ అయిందా? దేవుని సంఖ్యలోకి వచ్చేస్తారు. దేవుడి నుంచి వేరైపోతే ఏమవుతారు? 6గా మిగిలిపోతారు. మనిషి 6గా మిగిలిపోతుంది. అందుకే మనం ఏం చేయాలి? ఈ 666 ముద్ర అనేది నొసట మీద కానీ చేతి మీద కానీ వేయటకు వాడు బలవంతం చేస్తుంటాడు మనుషులు. ఆ ముద్ర ఏమిటి? అంత మొత్తం సాతాను స్వాధీనంలో మనుషులందరినీ పెట్టుకోవడానికి ఇది ముద్ర వాడుతాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలందరూ, యేసు రక్తంలో కడిగిన బిడ్డలు అందరి మీదకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మతో ముద్రిస్తారు దేవుడు. రైతులో ఆల్ ద బిలీవర్స్ అంటే ప్రపంచంలో అందరికీ యేసు ప్రభువుని నమ్మి ఆయన రక్తంలో కడగబడి పాపాలు ఒప్పుకొని మారుమనసు పొందిన అందరూ కూడా పరిశుద్ధాత్మలో ముద్రించబడతారు. ఈ సైతాన్ ముద్రనే దేవుడిని విడిచిపెట్టిన వాళ్ళందరూ వేసేసుకుంటారు. అందుకే ఈ సైతాన్ ముద్ర, ఆ ముద్ర వేసుకున్న వాడికి, ఆ ముద్రను కలిగిన వాడికి రాత్రి పగలు నెమ్మది ఉండదని బైబిల్ చెప్తుంది అన్నమాట. అందుకే మనం ఏం చేయాలి? కడవరి కాలంలో జాగ్రత్తగా ఉండాలి. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పాటు చేసుకున్న వారిని కూడా మోసగిస్తారట. అది బైబిల్ చెప్తున్నాను. అందుకే మనం భక్తిగా ఉండే ప్రభు యొక్క మార్గంలో జీవించి, వాక్యానుసారంగా జీవించి, పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు మనకు పరిశుద్ధాత్మతో ముద్రిస్తారు. ఆ ముద్ర లేకపోతే ఈరోజు చాలామంది సైతాన్ ముద్ర ఆడుతున్న స్టేజ్లో, అది లాస్ట్ డేస్లో ఇప్పుడు జరుగుతుంది. భవిష్యత్తులో జరిగినవన్నీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రేజ్లో ప్రభు ఈ వాక్యంలో జీవించగాక ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడైన మహాగణుడైన ప్రిపరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు. ఇంతవరకు నాయన మీ ప్రియ బిడ్డ అందిస్తున్న వర్తమానం
వింటున్న ప్రతి ఒక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. అవును తండ్రి నాయన అయ్యా, మేము దేని యందు అయితే ప్రభా నిల్చున్నామో ప్రభా, మీ ఆత్మ పొందుకునే వారుగా ప్రతి ఒక్కరిని కూడా ఉంచండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నడిపించండి ప్రభా. ఏది మీ యొద్ద నుంచి వచ్చిందో ఏది కాదో తెలుసుకొని గ్రహించే మనసును దయచేసి మీరే నడిపించమని యేసయ్య నామమును బట్టి ఈ చిన్నపాటి ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా పరలోకపు తండ్రి. ఆమేన్.